అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం 80 ఫీట్ రోడ్లో మెగా సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం చేపట్టింది. చూడొచ్చు, భారీ ఎత్తున యోగా ప్రియులంతా కూడా ఆసీనులై ఈ యొక్క సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 80 ఫీట్ రోడ్ మొత్తం కూడా నిండిపోయింది. దాదాపు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మొత్తం కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ యొక్క యోగా ప్రియులంతా కూడా కూర్చొని సూర్య నమస్కారాలు ఆసనాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే గొండు శంకర్, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం, యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం కూడా రోడ్డంతా కూడా తివాచీలు పరిచి యోగా మ్యాట్ల మీద ఈ యొక్క యోగా కార్యక్రమం చేపడుతున్నారు. పక్కనే మెడికల్ క్యాంప్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. వేలాది మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చూసినట్లయితే చాలా చక్కని ఆసనాలతో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతోంది ఉదయం నుంచి కూడాను. ఇది 5వ రోజులో భాగంగా ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా 5వ రోజులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎంతమంది అండి ఈరోజు కార్యక్రమం ఏర్పాట్లు ఎలా జరిగాయి? ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? 6,000 మంది వరకు పాల్గొనడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో సర్వ జగత్కి వెలుగునిచ్చే సూర్య భగవానుడి జయంతోత్సవం ఎల్లుండి ఉంది కనుక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండగగా చేసినందువల్ల ఇక్కడ ఈరోజు నుండి ఉత్సవాలు భారీ ఎత్తున ప్రారంభమవుతాయి. మొట్టమొదటిసారిగా సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసుకున్నాం. సో ఎంతో అన్ని యోగా సంస్థల నుండి అందరూ వచ్చారు. అన్ని స్కూల్స్ నుండి స్టూడెంట్స్, నగరం నుండి నగరవాసులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ కలెక్టర్ గారు శ్రీ సోప్టిల్ దినకర్ పొండ్కర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ట్రైనీ కలెక్టర్ గారు, ఆర్డీఓ మేడం. మీరు కూడా యోగా ట్రైనరే. సో మీరేం చెప్తారు? యోగా అంటే ఈ సూర్య నమస్కారాలకి హెల్త్కి ఎటువంటి రిలేషన్ ఉంటుంది? సూర్య నమస్కారాలు అంటే ఒక సెట్ ఆఫ్ ఆసనాస్, 12 ఆసనాస్ ఉంటాయి. వీటిని అంటే యోగా అంటే ఇట్ ఈస్ ఎ యూనియన్ ఆఫ్ బాడీ, బ్రెత్ అండ్ మైండ్. సో బాడీకి, బ్రెత్కి, మైండ్కి సింక్రనైజ్ చేస్తుంది ఈ సూర్య నమస్కారాల వల్ల. దీనికి మనశ్శాంతి లభిస్తూ జాయింట్స్ అన్నీ ఫ్రీ అవుతాయి, హెల్దీ బాడీగా తయారవడానికి అవకాశం ఉంది. సో ఇది హెల్త్కి సంబంధించి కూడా రిలేటెడ్. అందుకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. సూర్య భగవానుడికి కూడా ఇష్టమైనటువంటిది సూర్య నమస్కారాలు. నెక్స్ట్ ఆయన కూడా ఆరోగ్య ప్రదాత. సో అందుకు సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం. దాదాపు 6,000 మంది వరకు కూడా పాల్గొన్నారని చెప్తున్నారు. అయితే శివుడికి అభిషేకం ఇష్టమంటారు, అదేవిధంగా సూర్య భగవానుడికి యొక్క సూర్య నమస్కారాలు ఇష్టంగా చెప్తుంటారు. చూడొచ్చు, ప్రత్యక్ష దైవంగా సూర్యుడిని కొలుస్తూ ఉంటారు. లేలేత కిరణాలు ఉదయాన్నే సూర్యుడి కిరణాలు ఉదయిస్తున్నటువంటి సమయంలోనే మొత్తం 80 ఫీట్ రోడ్ అంతా కూడా నిండిపోయే విధంగా అంతా ఆసీనులై ఈ యొక్క యోగా కార్యక్రమంలో చేపడుతున్నారు. ఒక అద్భుతమైన కార్యక్రమంగా దీన్ని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా ఈ యొక్క రథసప్తమి వేడుకలు శ్రీకాకుళానికి ఒక కొత్త శోభను తీసుకొస్తున్నాయి. స్పిరిచువల్గా తో పాటు అటు కల్చరల్ ఈవెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈరోజు మెగా యోగా కార్యక్రమం కూడా ఈ యొక్క 80 ఫీట్ రోడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రత్యేకించి నిన్నటి నుంచే ఏర్పాట్లు కూడా చేపట్టారు. రోడ్డు ఇరువైపులా కూడా ప్రయాణాలను డైవర్ట్ చేసి ఈ యొక్క భారీగా తివాచీలు పరిచి భారీ స్టేజ్ను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. ఇది చాలా సక్సెస్ఫుల్గానే జరిగినట్టుగా చెప్పొచ్చు. ఇంకా ఈ నెల 25న కూడా అసలైనటువంటి రథసప్తమి వేడుకలు ఉన్నాయి. ఆ రోజు దర్శనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, అయిపోయింది. ఆగండి చెప్తున్నారు. అతనికి భారీ ఏర్పాట్లు జరిగినాయి. భారీగా పాల్గొన్నటువంటి పరిస్థితి. మెగా సూర్య నమస్కారాలు అనేటువంటి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 శ్రీకాకుళం.